యోబు మాట్లాడుతున్న మాట ఇది. యోబు అనే దైవజనుడు బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఆయన జీవితం మనందరికీ చాలా స్ఫూర్తినిచ్చే జీవితం. ఒక సమస్యతో ప్రారంభించబడిన యోబు గ్రంథం పరిష్కారంతో ముగించబడడం మనం చూస్తున్నాం. ఆ మధ్యలో జర్నీలో యోబు అనేక సార్లు తన యొక్క ఉద్దేశాలను, దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని బయలుపరిచాడు. అయితే ఈ 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, దేవుడు వారికి అభయమును దయచేయువాడు గనుక వారు ఆధారమునందుదురని. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, దేవుడు వారికి ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నాడని. ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ. కొన్ని సందర్భాల్లో అభయము అంటే అర్థం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ. అభయం ఏమన్నా దొరికిందంటే, అభయం ఇచ్చారా ఎవరైనా అంటారు కదా. అభయం అంటే అర్థం ఏంటి? నువ్వు భయపడద్దు అని, నువ్వు సెక్యూర్డ్గా ఉంటావు. ఆ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అనేది దేవుడు దయచేస్తున్నాడని బైబిల్లో రాయబడింది.